ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క లక్షణాలు, వారి గుణగణాలు, వారి స్వభావాలు చెబుతున్నాను. ఈ కన్యా రాశి వారు చాలా సూక్ష్మ బుద్ధి కలిగి పరిశీలనాత్మక శక్తి కలిగిన వారై ఉంటారు. ప్రతి విషయము కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలనేటువంటి పట్టుదల వీరిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీరికి పొదుపు బాగా చేస్తారు, పొదుపు ఎక్కువగా ఉంటుంది, బాగా సంపాదించాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. కానీ వీరికి ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు. కన్యా రాశి వారికి వీరిలో మానవతా దృక్పథం ఎక్కువగా కనిపిస్తుంది. అందరి మీద జాలి పడుతుంటారు, జాలి దయ కలిగి ఉంటుంటారు కన్యా రాశి వారు. ఈ రాశి వారికి విపరీతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయాలను తీసుకోలేరు. అట్లా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోరు వీరు కన్యా రాశి వారు. అన్ని విషయాల్లో కూడా వివరాలు సేకరించడం వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. వీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపుతారు. అందువల్ల ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తుంటారు కన్యా రాశి వారు. వీరు ఎంతో మర్యాదగా పెద్ద మనిషి తరహాలో ప్రవర్తిస్తుంటారు. అందువలన వీరికి మిగిలిన వారందరూ కూడా తొందరగా ఆకర్షితులవుతుంటారు కన్యా రాశి వారికి. ప్రతివారు కూడా వీరి యొక్క మాటల్లో పడిపోతారు. వీరికి న్యూనతాభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరైనా వేళాకోళం చేసినా, ఇంకా అవమానించినా అట్లాగే ముడుచుకుపోయి ఆలోచనలోకి వెళ్ళడం వీరి యొక్క అలవాటు. వీరు మంచి వస్త్రాలను ధరించి ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తుండటం వీరి అలవాటు. చాలా ఆకర్షణీయంగా కనపడుతుంటారు. కన్యా రాశి వారికి 10 మందిలో తిరగడం కన్నా కూడా ఇంట్లో భార్యా పిల్లలతోటి గడపడం వీరికి చాలా ఆనందంగా ఉంటుంది. వీరు చాలా ఇష్టపడతారు ఇంట్లో ఉండటం. భార్యా పిల్లలతోటి ఉండటాన్ని వీరు చాలా ఇష్టపడుతుంటారు. వీరు ఎప్పుడూ కూడా భార్యతోటి పిల్లలతోటి సరదాగా గడుపుతుంటారు. వీరికి అదొక సరదాగా ఉంటుంటుంది. స్త్రీలు పురుషుని తన యొక్క మాట మీద నిలబడాలని, తన మాట వినాలని ఎక్కువగా కోరుకుంటుంటారు స్త్రీలైతే. ఒక్కొక్కప్పుడు వీరు కోపం వస్తే పెద్దగా అరుస్తుంటారు. కోపం వచ్చినట్లయితే పిచ్చి కోపం వస్తుంది. ఏం చేయాలో తోచక బాగా చిరుబురులాడుతుంటారు. మళ్ళీ అంతలోనే చల్లబడిపోతారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన పడటం వీరి యొక్క లక్షణం. వీరు బాగా కష్టించి పనిచేయడం వల్ల నరాల బలహీనత కలిగి తొందరగా అలసిపోతుంటారు. కన్యా రాశి వారు ఎంతో నమ్మకస్తులు. ఏమి చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తుంటారు. వారికి ఇష్టం లేని పని చేయవలసి వచ్చినా, ఇష్టం లేని చోట్లకు వెళ్ళవలసి వచ్చినా వీరు అనారోగ్యాన్ని మంచి సాకుగా ఉపయోగించుకుంటారు. కోపం వస్తే బిగ్గరగా అరుస్తుంటారు. చేతిలో ఏదైనా వస్తువు ఉన్నట్లయితే కోపంగా విసిరేస్తారు. వీరికి అసభ్యకరమైనటువంటి ప్రవర్తన, అసభ్యకరమైనటువంటి సంభాషణలు వీరికి నచ్చకుండా ఉంటాయి. అలాంటి సందర్భాలు జరిగితే వెంటనే కోపం తెచ్చుకొని ఆవేశపడుతుండటం వీరి యొక్క లక్షణం. అవసరమైనప్పుడు కన్నీరు కారుస్తుంటారు. ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తుండటం, ఎక్కడికి వెళ్ళినా మందుల్ని తీసుకువెళ్ళడం వీరి యొక్క అలవాటు, వీరి లక్షణం. ఎదుటివారి తప్పులను పసిగట్టినంతగా వీరి తప్పులను వీరు తెలుసుకోలేకపోవడం వీరి లక్షణం. అంతేగాక తమ తప్పుల్ని ఎవరైనా ఎత్తి చూపితే వీరు ఒప్పుకోరు. అవసరంలో ఉన్న సన్నిహితులకు, స్నేహితులకు సహాయపడటము వీరికి ఉన్నటువంటి మరో మంచి లక్షణం. ఎవరి మీద ఆధారపడకుండా వీరు స్వతంత్ర జీవితాన్ని గడపాలని ఆశిస్తారు. సోమరిపోతులన్నా, ఇతరులపై ఆధారపడి బతికేటువంటి వ్యక్తులన్నా వీరికి నచ్చదు. వీరికి అసలు ఇష్టం ఉండదు అలాంటి వారు. సత్యవాక్కును కలిగి ఉంటారు కన్యా రాశి వారు. ప్రియ సంభాషణ, సురత ప్రియులు, అల్ప పుత్రులు కలిగిన వారు, సూక్ష్మబుద్ధి గలవారు, విమర్శనా బుద్ధిని కలిగి ఉంటారు. వీరికి బుద్ధి చాంచల్యం ఎక్కువగా ఉంటుంటుంది. ఇతరుల దోషాలను కనుగొనటలో ఈ యొక్క కన్యా రాశి వారు చాలా సమర్థులు. వీరిలో ధనకాంక్ష చాలా అధికంగా ఉంటుంది.
కష్టపడితే కానీ వీరు ధనాన్ని సంపాదించలేరు. ఇంటిని చక్కగా అమర్చుకుంటారు. ప్రతిదీ వివరాలు సేకరిస్తారు, వివరాలు చెబుతారు. ఇవి కన్యారాశి వారి యొక్క ముఖ్య లక్షణాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.